Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the web series Nayanam Telugu web series review. Varun Sandesh గారిది ఫస్ట్ మూవీ ఇది వెబ్ సిరీస్ కింద రావడం. ఇది ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి అవతార్ 3 రివ్యూ, దాంతోపాటు ఫార్మా, రాత్కి అకేలే, డేట్ విత్ సయ్యి, మఫ్టీ పోలీసు, డొమినిక్, దివ్య దృష్టి, మోగ్లీ, దురంధర్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక డాక్టర్ వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు ఐకి సంబంధించింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఇంకా తర్వాత ఒక విషయం తెలుసుకుంటాడు ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా అసలు ఆ విషయం ఏంటి, ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్తో, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 25 to 35 minutes రన్ టైం ఉంది. ఓవరాల్గా 3 hours 8 minutes. అందులో టైటిల్స్ తీయగా 2 hours 56 minutes. చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ తర్వాత ఏమో ఓకే కింద ఉంది. ఓవరాల్గా ఇవన్నీ కలుపుకొని డీసెంట్ అనిపించింది. ఇంకా ముఖ్యంగా వచ్చేసి వరుణ్ సందేశ్ యాజ్ ఏ యాక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. సెకండ్ ఎపిసోడ్ లాస్ట్లో అయితే మాత్రం ఎరగదీశారు యాక్టింగ్. ఇంకా ప్రియాంక జైన్ అని ఉన్నారు, మౌనరాగం అనే సీరియల్లో యాక్టరు. ఆవిడకు కూడా చాలా అంటే చాలా మంచి రోల్ పడింది, ఎరగదీశారు ఆ క్యారెక్టర్లో కూడా. ఇంకా లాస్ట్లో అయితే ఆవిడ చేసే పెర్ఫార్మెన్స్ 6th ఎపిసోడ్ లాస్ట్లో అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అలీ రజా గారు అని చాలామంది తెలుసు. ఇతను వచ్చేసి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు, బాగా సెట్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి మంచి రోలే ఇచ్చారు. ఇంక ఉత్తేజ్ గారు వచ్చేసి ఒక షాకింగ్ రోల్లో వేశారు. ఇలాంటి రోల్ వేసారా అని షాక్ అయ్యేలాగా చేశారు. ఆ యాక్టింగ్ కూడా షాకింగ్ రోల్, ఆ యాక్టింగ్ కూడా షాకింగ్గానే బాగా చేశారు. ఇంకా రేఖా నిరోషా అని ఒక యాక్టర్ ఉన్నారు, ఆ యాక్టర్ కూడా లాస్ట్ 5th 6th ఎపిసోడ్లో ఎక్కువగా ఎలెక్ట్ అయ్యారు. మిగతా ఎపిసోడ్స్లో ఉన్నారన్నట్టుగా ఉంది. ఇంకా అజయ్ అర్సదా అనే మ్యూజిక్ డైరెక్టర్ సినిమాని ఎలివేట్ చేశారు. స్లోగా ఉన్నా కూడా ఈ వెబ్ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండడానికి ముఖ్య కారణం ఇతనే. ఇంకా లేడీ డైరెక్ట్ చేశారు, స్వాతి కృష్ణ అని. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్, ఎక్స్పెరిమెంట్ అనే కాన్సెప్ట్ ఒక లేడీ డైరెక్షన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ విషయంలో మాత్రం షాకు. మరీ ఎక్సలెంట్ కాకపోయినా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. రొటీన్గా 3rd ఎపిసోడ్ 4th 5th 6th రొటీన్గా ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్తో ఎక్కడా బోర్ కొట్టలేదు, అంత డీసెంట్గా చేశారు. ఇంక ఈ మూవీకి వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి, ఇది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. 3 hours అలా ఉన్నా కూడా 5 hours చూసినట్టు ఉంటుంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా రొటీన్గా ఉంటుంది 3rd నుంచి 6th ఎపిసోడ్ వరకు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బాగానే ఉంటుంది అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఇవి మైనస్ పాయింట్స్. ఈ మైనస్ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకుని నేనైతే 4.5 out of 5 అయితే అనిపించింది నాకైతే. ఈ వెబ్ సిరీస్ ఎంతమంది చూసి ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.